Welcome to our channel. Click Jobs and Education News. గవర్నమెంట్ జాబ్స్ ఎడ్యుకేషన్ న్యూస్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కి నోటిఫికేషన్ పొందండి. లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని చిన్న కామెంట్ రూపంలో తెలియచేయండి. ముందుగా మన ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికీ మన నమస్సుమాంజలి తెలియజేస్తూ ఈరోజు మన టాపిక్లోకి వస్తే ఎన్ఎండిసి లిమిటెడ్లో 995 ఉద్యోగాలు. హైదరాబాద్లోని భారత ప్రభుత్వ సంస్థ నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ఎన్ఎండిసి బయలడీల ఐరన్ ఓర్ మైన్ కిరండూల్ కాంప్లెక్స్, బచేలి కాంప్లెక్స్ దంతెవాడ, దోనెమలై ఐరన్ ఓర్ మైన్లో ఖాళీల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తుంది. అర్హత గల అభ్యర్థులు జూన్ 14వ తేదీ వరకు దరఖాస్తులు చేసుకోవచ్చు. కాంప్లెక్స్ల వారీగా ఖాళీలు ఒకసారి పరిశీలిస్తే బిఐఓఎం కిరండూల్ కాంప్లెక్స్లో 389 ఖాళీలు, 2 బిఐఓఎం బచేలి కాంప్లెక్స్లో 356 ఖాళీలు, 3 డిఐఓఎం దోనెమెలై కాంప్లెక్స్లో 250 ఖాళీలు. మొత్తం ఖాళీల సంఖ్య 995. పోస్టుల పేరు, ఖాళీల సంఖ్య, అర్హతలు, అనుభవం పరిశీలిస్తే 1 ఫీల్డ్ అటెండెంట్ ట్రైనీ బిఐఎం కిరండాల్ కాంప్లెక్స్లో 86, బిఐఓఎం బచేలి కాంప్లెక్స్లో 38, డిఐఓఎం దోనెమెలై కాంప్లెక్స్లో 27 కలవు. మిడిల్ పాస్ లేదా ఐటైప్ పాస్ అయి ఉండాలి. 2 మెయింటెనెన్స్ అసిస్టెంట్ ఎలక్ట్రికల్ ట్రైనీ బిఐఓఎం కిరండాల్ కాంప్లెక్స్లో 49, బిఐఓఎం బదేలి కాంప్లెక్స్లో 56, దోనెమెలై కాంప్లెక్స్లో 36 పోస్టులు కలవు. ఐటీ ఎలక్ట్రికల్ ట్రేడ్ ఉత్తీర్ణులై ఉండాలి. 3 మెయింటెనెన్స్ అసిస్టెంట్ మెకానికల్ కిరండాల్ కాంప్లెక్స్లో 86, బచేలి కాంప్లెక్స్లో 182, దోనెమెలై కాంప్లెక్స్లో 37 ఖాళీలు కలవు. ఐటీఐ వెల్డింగ్, ఫిట్టర్, మెషినిస్ట్, మోటార్ మెకానిక్, డీజిల్ మెకానిక్, ఆటో ఎలక్ట్రీషియన్లో ఉత్తీర్ణత చెంది ఉండాలి. 4 బ్లాస్టర్ గ్రేడ్ 2 ట్రైనీ బచేలి కాంప్లెక్స్లో 3, దోనెమెలై కాంప్లెక్స్లో 3 ఖాళీలు కలవు. వీటికి అర్హతలు మెట్రికులేషన్ లేదా ఐటీఐతో బ్లాస్టర్, మైనింగ్ సర్టిఫికేట్ అండ్ ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికేట్ కలిగి ఉండాలి. బ్లాస్టింగ్ ఆపరేషన్లో 3 సంవత్సరాల అనుభవం కలిగి ఉండాలి అభ్యర్థులు. 5 ఎలక్ట్రీషియన్ గ్రేడ్ 3 ట్రైనీ కిరండాల్ కాంప్లెక్స్లో 1, బచేలి కాంప్లెక్స్లో 11, దోనెమెలై కాంప్లెక్స్లో 29 పోస్టుల ఖాళీగా కలవు. 3 సంవత్సరాల డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ విత్ ఇండస్ట్రియల్ డొమెస్టిక్ ఎలక్ట్రికల్ ఇన్స్టలేషన్ సర్టిఫికేట్ కలిగి ఉండాలి అభ్యర్థులు. 6 ఎలక్ట్రానిక్స్ టెక్నీషియన్ గ్రేడ్ 3 ట్రైనీ కిరండాల్ కాంప్లెక్స్లో 3, దోనెమెలై కాంప్లెక్స్లో 3 సంవత్సరాల డిప్లొమా ఇన్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ కలిగి ఉండాలి. 7 హెచ్ఈఎం మెకానిక్ గ్రేడ్ 3 ట్రైనీ కిరండాల్ కాంప్లెక్స్లో 39, బచేలి కాంప్లెక్స్లో 12, దోనెమెలై కాంప్లెక్స్లో 26 పోస్టులు కలవు. వీటికి అర్హతలు 3 సంవత్సరాల డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ విత్ వ్యాలిడ్ హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి అభ్యర్థులు. 8 హెచ్ఈఎం ఆపరేటర్ గ్రేడ్ 3 ట్రైనీ కిరండాల్ కాంప్లెక్స్లో 118, బచేలి కాంప్లెక్స్లో 40, దోనెమెలై కాంప్లెక్స్లో 70 పోస్టులు కలవు. వీటికి 3 సంవత్సరాల డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ లేదా ఆటోమొబైల్ ఇంజనీరింగ్ విత్ వ్యాలిడ్ హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి అభ్యర్థులు. 9 ఎంసీఓ గ్రేడ్ 3 ట్రైనీ కిరండాల్ కాంప్లెక్స్ 6, బచేలి కాంప్లెక్స్ 14, దోనెమెలై కాంప్లెక్స్ 16 పోస్టులు కలవు. వీటికి 3 సంవత్సరాల డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ విత్ వ్యాలిడ్ హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి. 10 క్యూసీఏ గ్రేడ్ 3 ట్రైనీ పోస్టులకు కిరండాల్ కాంప్లెక్స్లో 1 పోస్టు, దోనెమెలై కాంప్లెక్స్లో 3 పోస్టులు కలవు. వీటికి అర్హతలు బీఎస్సీ కెమిస్ట్రీ, జియాలజీ. పోస్ట్ క్వాలిఫికేషన్ ఆఫ్ 1 year శాంప్లింగ్ వర్క్ ఈజ్ ఎసెన్షియల్. స్టైపెండ్ మరియు పే స్కేల్. 1 ఫీల్డ్ అటెండెంట్ ట్రైనీ మొదటి 12 నెలలు 18,000 రూపాయలు
నెలకు 18,000 రూపాయలు చొప్పున ఇస్తారు. తర్వాత 6 నెలలు 18,500 రూపాయలు. రెగ్యులరైజేషన్ అయిన తర్వాత పే స్కేలు 18,100 రూపాయల నుండి 31,850 రూపాయల వరకు చెల్లిస్తారు. 2. మెయింటెనెన్స్ అసిస్టెంట్ ఎలక్ట్రికల్ ట్రైనింగ్ 18,000 రూపాయలు మొదటి 12 నెలలు చెల్లిస్తారు. తర్వాత 6 నెలలు 18,500 రూపాయలు చెల్లిస్తారు. రెగ్యులరైజేషన్ అయిన తర్వాత పే స్కేలు 18,700 రూపాయల నుండి 32,940 రూపాయల వరకు ఉంటుంది. 3. మెయింటెనెన్స్ అసిస్టెంట్ మెకానికల్ ట్రైనింగ్ మొదటి 12 నెలలు 18,000 రూపాయలు. తర్వాత 6 నెలలు 18,500 రూపాయలు. రెగ్యులరైజేషన్ అయిన తర్వాత పే స్కేలు 18,700 రూపాయల నుండి 32,940 రూపాయల వరకు చెల్లిస్తారు. 4. బ్లాస్టర్ గ్రేడ్ 2 ట్రైనింగ్ మొదటి 12 నెలలు 19,000 రూపాయలు. తర్వాత 6 నెలలు 18,500 రూపాయలు. రెగ్యులరైజేషన్ పే స్కేల్ అయిన తర్వాత 19,900 రూపాయలు నుండి 35,040 రూపాయల వరకు చెల్లిస్తారు నెలకు. 5. ఎలక్ట్రీషియన్ గ్రేడ్ 3 ట్రైనింగ్ పోస్టులకు మొదటి 12 నెలలు 19,000 రూపాయలు. తర్వాత 6 నెలలు 19,500 రూపాయలు. రెగ్యులరైజేషన్ అయిన తర్వాత పే స్కేల్ 19,900 రూపాయల నుండి 35,040 రూపాయల వరకు చెల్లిస్తారు. 6. ఎలక్ట్రానిక్స్ టెక్నీషియన్ గ్రేడ్ 3 పోస్టులకు మొదటి 12 నెలలు 19,000 రూపాయలు. తర్వాత 6 నెలలు 19,500 రూపాయలు. రెగ్యులరైజేషన్ పే స్కేల్ అయిన తర్వాత 19,900 రూపాయల నుండి 35,040 రూపాయల వరకు చెల్లిస్తారు. 7. హెచ్ఈఎం మెకానిక్ గ్రేడ్ 3 ట్రైనింగ్ పోస్టులకు మొదటి 12 నెలలు 19,000 రూపాయలు. తర్వాత 6 నెలలు 19,500 రూపాయలు. రెగ్యులరైజేషన్ అయిన తర్వాత పే స్కేలు 19,900 రూపాయల నుండి 35,040 రూపాయల వరకు చెల్లిస్తారు. 8. హెచ్ఈఎం ఆపరేటర్ గ్రేడ్ 3 ట్రైనింగ్ పోస్టులకు మొదటి 12 నెలలు 19,000 రూపాయలు. తర్వాత 6 నెలలు 19,500 రూపాయలు. రెగ్యులరైజేషన్ అయిన తర్వాత పే స్కేల్ 19,900 రూపాయల నుండి 35,040 రూపాయల వరకు చెల్లిస్తారు. 9. ఎంసీఓ గ్రేడ్ 3 ట్రైనింగ్ పోస్టులకు మొదటి 12 నెలలు 19,000 రూపాయలు. తర్వాత 6 నెలలు 19,500 రూపాయలు. రెగ్యులరైజేషన్ అయిన తర్వాత పే స్కేల్ 19,900 రూపాయల నుండి 35,040 రూపాయల వరకు చెల్లిస్తారు నెలకు. 10. క్యూసీఏ గ్రేడ్ 3 ట్రైనింగ్ పోస్టులకు మొదటి 12 నెలలు 19,000 రూపాయలు. తర్వాత 6 నెలలు 19,500 రూపాయలు. రెగ్యులరైజేషన్ అయిన తర్వాత పే స్కేలు 19,900 రూపాయల నుండి 35,040 రూపాయల వరకు చెల్లిస్తారు. వయసు 14/6/2025 నాటికి 18 సంవత్సరములు నిండి ఉండాలి మరియు 30 సంవత్సరములు గరిష్ట వయసుగా నిర్ణయించారు. వయో సడలింపు షెడ్యూల్ క్యాస్ట్ షెడ్యూల్ ట్రైబ్ అభ్యర్థులకు 5 సంవత్సరములు, ఓబీసీ నాన్ క్రిమిలేయర్ అభ్యర్థులకు 3 సంవత్సరములు మరియు ఫిజికల్లీ ఛాలెంజ్డ్ అభ్యర్థులు ఎక్స్ సర్వీస్ మ్యాన్కు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గైడ్లైన్స్ ప్రకారం గరిష్ట వయో పరిమితిని ఇచ్చారు. వయో సడలింపుని ఇచ్చారు. ఏజ్ రిలాక్సేషన్ కలదు. దరఖాస్తు విధానం ఆన్లైన్లో అప్లై చేయాలి సంబంధిత వెబ్సైట్ నుంచి. ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ 25/5/2025 10 గంటల నుండి ప్రారంభమవుతుంది. ఆన్లైన్ దరఖాస్తుల చివరి తేదీ 14/6/2025 11:59 రాత్రి వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపిక విధానం ఓఎంఆర్ బేస్డ్ టెస్ట్, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ సిబిటి మరియు ఫిజికల్ ఎబిలిటీ టెస్ట్, ట్రేడ్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. గమనిక: ఫీల్డ్ అటెండెంట్ ట్రైనీ అభ్యర్థులు మొదటిగా ఓఎంఆర్ బేస్డ్ టెస్ట్, రెండవదిగా ఫిజికల్ ఎబిలిటీ టెస్ట్ ఉంటుంది. మిగిలిన అన్ని పోస్టులకు మొదటిగా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ సిబిటి, రెండవదిగా ట్రేడ్ టెస్ట్ ఉంటుంది. పరీక్షా విధానం ఫీల్డ్ అటెండెంట్ ట్రైనీ అభ్యర్థులకు ఓఎంఆర్ బేస్డ్ టెస్ట్ 100 మార్కులకు ఉంటుంది. దానిలో జనరల్ నాలెడ్జ్ 70 మార్కులకు, న్యూమరికల్ అండ్ రీజనింగ్ ఎబిలిటీ 30 మార్కులకు ఉంటుంది. మిగతా అన్ని పోస్టులకు
కంప్యూటర్ ఆధారిత పరీక్ష CBT 100 మార్కులు. పార్ట్ 1లో సబ్జెక్ట్ నాలెడ్జ్ స్పెసిఫిక్ ట్రేడ్ సంబంధించి 30 మార్కులు. పార్ట్ 2లో జనరల్ నాలెడ్జ్ 50 మార్కులకు, న్యూమరికల్ అండ్ రీజనింగ్ ఎబిలిటీ 20 మార్కులకు, మొత్తం 100 మార్కులకు ఉంటుంది. సెకండ్ లెవెల్ టెస్ట్, ఫిజికల్ ఎబిలిటీ టెస్ట్, ట్రేడ్ టెస్ట్, క్వాలిఫైయింగ్ మార్క్స్. అన్రిజర్వ్డ్ EWS అభ్యర్థులకు 40% మార్కులు, OBC నాన్ క్రిమిలేయర్ అభ్యర్థులకు 37% మార్కులు, SC/ST ఫిజికల్లీ ఛాలెంజ్డ్ అభ్యర్థులకు 30% మార్కులు క్వాలిఫైయింగ్ మార్కులుగా ప్రకటించారు. మరిన్ని వివరాల కొరకు వెబ్సైట్ని దర్శించండి, నోటిఫికేషన్ చూడండి. వెబ్సైట్ అడ్రస్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తున్నాము, దయచేసి గమనించగలరు. ఇప్పటిదాకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి. ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని చిన్న కామెంట్ ద్వారా తెలియచేయండి. మీ అభిప్రాయాన్ని తెలియజేయడం ద్వారా మరింత సమాచారాన్ని మీకు ఇవ్వగలం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.